అండి ఎండు చేపలు టమాటా పులుసు పెట్టుకుంటే మాత్రం కమ్మగా ఉంటుందండి. గిన్నెడు అన్నం తినొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఎండు చేపల బుర్రలు తీసుకొని బౌల్లో వేసుకొని గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని కడిగి పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని కళాయిలోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైంది అనేటప్పుడు ఎండు చేపలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఎండు చేపలు లైట్గా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. అదే ఆయిల్లోకి దంచుకున్న వెల్లుల్లి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఎండు చేపలు ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా ఉప్పు వేసుకొని పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొని చింతపండు నానపెట్టి ఉంచుకోవాలండి. చింతపండు పిండుకునే నీళ్లు మరికొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే 5 నిమిషాలు పులుసు అనేది మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగిపోతుందండి. అలాంటప్పుడు ఫ్రై చేసుకుని ఎండు చేపలు వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు దగ్గర అయినంత వరకు ఉంచుకొని కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మరో నిమిషం ఉంచుకుంటే ఎండు